కబ్జాల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు కోసమని, లేకుంటే మీరు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టునైనా ఈ క్యాబినెట్లో చేసే ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నా. టేలెండ్లో మీరు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితే పూర్తి కొన్ని వేల ఎకరాలకు ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు విస్మరిస్తున్నారు. ప్రాణహిత చేవల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టినటువంటి ప్రాణహిత చేవల ద్వారా వచ్చేటువంటి తాగునీరు కోసం పెట్టినటువంటి ప్రాజెక్టులో ఆదిలాబాద్ జిల్లా లాంటి ఉత్తర తెలంగాణలో అనేకమైనటువంటి ప్రాంతంలో మరి నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాటిని విస్మరిస్తున్నమాట వాస్తవం కాదా? చెరాట కొరాట 27-28 ప్యాకేజెస్ కేవలం 200-300 కోట్లు ఖర్చు పెడితే 50,000 ఎకరాలకు ఆయకట్టచ్చేటువంటి ప్రాజెక్టులను మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో కమిషన్ రావనో లేకుంటే దండిగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పెట్టేసి మీరు కమిషన్ల కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టుగానే కనపడతా ఉన్నాయి. కానీ మరి దేనికోసం మీరు పనిచేస్తూ ఉన్నారో మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం అమృత్ కానివ్వండి, కొడంగల్ ప్యాకేజ్ కానివ్వండి, కేవలం అత్తాస్తి అల్లుడు పంచినట్ల మీరు కేవలం మీ మంత్రులు పంచుకోవడం, మంత్రులు అల్లుళ్లకు పంచివ్వడం, వేల కోట్ల ప్రాజెక్టు ఈ రకంగా దారాదత్తం చేయడం తప్ప మీరు నిజంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్ష మీలో కనబడతలేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయకపోగా ఈరోజు కొత్త ప్రాజెక్టులను ముందేసుకొని కొత్త ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని వందల కోట్లతో పూర్తి అయ్యేటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులను మీరు విస్మరిస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి అడుగుతూ ఉన్నాను. 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులను మీరు ఇప్పటివరకు టేకప్ చేయకుండా, వాటి కోసం ఫండ్స్ అలొకేషన్ చేయకుండా కొత్త ప్రాజెక్టు ముందేసుకొని కొత్త గుత్తేదారులతో, ఆస్థాన గుత్తేదారులతో మీరు కమిషన్ల కోసం పనిచేస్తున్నమాట వాస్తవం కాదా? ఇది నేను కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఎవరైతే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే మంత్రి కేవలం కమిషన్ల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. నేను కాదు, స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఈరోజు లోకమే కూడా ఎక్కుస్తున్నది. ఈయన బట్టి విక్రమార్క గారు కమిషన్ల మంత్రిగా 10 నుంచి 15% కమిషన్లు తీసుకుంటున్నట్టుగా లోకం కూడా ఎక్కుస్తున్నది. మరి బిల్లు రిలీజ్ చేయడానికి వారు తీసుకునేటువంటి పర్సంటేజీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లల్ని అడిగినా చెప్పే పరిస్థితి ఏర్పడ్డదంటే గతంలో ఇలాంటి పరిస్థితి మనం ఎన్నడూ చూడలేదు. అంతేకాదు, దీనికి ఒక పద్ధతి ఉంటుంది. కాంట్రాక్టర్లు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల కోసము 5-10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు రిలీజ్ అవుతలేవు. కానీ కమిషన్లు ఇస్తే 6 నెలల్లో 3 నెలల్లో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులకు కూడా మీరు బిల్లులు ఎట్టా రిలీజ్ చేస్తూ ఉన్నారు? ఏ ప్రతిపాదిక మీద మీరు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నారు? కనీసం ఒక క్యూ సిస్టమ్ ఉందా? లేకుంటే ఓ పద్ధతి, ఏ పద్ధతి పాడు లేకుండా మీరు కేవలం ఎవరు పర్సంటేజ్ ఇస్తే వాళ్ళకు 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులకు కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా నెల రోజుల కింద 4 నెలల కింద మరి టోకెన్ వచ్చిన వాళ్ళకు కూడా బిల్లులు ఏ ప్రతిపాదన మీద ఇస్తూ ఉన్నారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ అంశం మేము లేవనెత్తుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. కమిషన్లు ఇస్తే నెల రోజుల్లోనే బిల్లు వస్తుంది. కమిషన్లు ఇవ్వకుంటే సంవత్సరాలైనా కూడా బిల్లులు రాకున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనబడతా ఉన్నది. అంతేకాదు, ఈరోజు మరొక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనాలన్నా, వారిని మరి మంత్రి గారు అనాలన్నా కాంట్రాక్టర్ అనాలన్నా తెలియదు, కానీ వారు ఎక్కడ టెండర్ వేసినా వారే, ఎక్కడ రివైజ్ ఎస్టిమేషన్స్ కన్నా వారే. అంతేకాకుండా టెండర్ దక్కించుకోవడం నేను కాదు, అనిరుద్ రెడ్డి గారే అన్నారు. టెండర్ దక్కించుకోవడం కాదు, కబ్జాల మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నాడు. యాడ ఖాళీ భూమి కనబడితే ఆడ 50% ఇస్తే భూమి క్లియర్ చేసి ఇస్తుండని చెప్పి వాళ్ళ సొంత ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు చెప్పిన మాటనే నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. అంటే
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హైకమాండ్కి కప్పం కడుతున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ భూమినైనా కబ్జా పెట్టి ఏ భూమినైనా మరి పేపర్లు అప్పటికప్పుడు తయారు చేసుకొని లిటిగెంట్ భూములన్నిటికి కూడా నేను ఆధారంతో చెప్తా, ఆ భూములన్నీ కూడా 50-50 ఎవరు 50% ఇస్తే వాళ్ళకు భూమి క్లియర్ చేసి ఇచ్చే పద్ధతి పెట్టుకొని మరి 50-50 మంత్రి కబ్జాల మంత్రి అని చెప్పేసి వారి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి ఈరోజు వారి అడ్మినిస్ట్రేషన్ పడిపోయిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పొంగులేటి రెవెన్యూ మంత్రి కాదు, కబ్జాల మంత్రి 50-50 మంత్రి అని మరి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి రావడం చాలా విడ్డూరంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, ఇంకొక మంత్రి గారు వారు సీనియర్ మంత్రి, మరి ఆయన కన్ను మరి ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉందో నాకు తెలియదు, లేకుంటే ఈ ప్యాకేజీలు ఈరోజు ఉన్నటువంటి కొత్త ప్యాకేజీల మీద మీరు చూపిస్తున్నటువంటి మోజు పెండింగ్లో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద ఎందుకు చూపిస్తలేరని చెప్పి సార్ ప్యాకేజీ మంత్రి గారిని అడుగుతా ఉన్నా. మరి కేవలం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చినప్పుడు మంత్రి గారికి 4% అధికంగా అడిషనల్గా పెంచి మరి వారికి టెండర్లు ఇస్తారు, వారి కాంట్రాక్టులకు రివైజ్డ్ ఎస్టిమేషన్లు వేసి ఇస్తారు, 700 కోట్లు ఏకంగా పెంచేస్తారు, 100 కోట్ల రూపాయల బిల్లులు వారికి అర్ధరాత్రి పూట ఇచ్చేస్తారు, వారు తీసుకున్నటువంటి ఏ భూమి అయినా రెగ్యులరైజ్ అయిపోతుంది. మరి ఈ రకంగా మీరు మంత్రుల కోసము మీ స్వార్థం కోసమే ఈరోజు మీ మంత్రి పదవిని ఉపయోగిస్తూ ఉన్నట్టుగా స్పష్టమవుతూ ఉన్నది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో మీ స్వంత ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సంగతి నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. మీ స్వంత ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి అనేకమైనటువంటి అంశాలు మరి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈ భూముల అంశంలో కానీ కాంట్రాక్ట్ అంశంలో కానీ ఈజ్ ఇట్ నాట్ మీరు ఒక మంత్రిగా ఉండి మీ కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కి మీరు ఈ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చినా రివైజ్డ్ ఎస్టిమేషన్లు క్యాబినెట్లో అప్రూవ్ తీసుకున్నా ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదని అడుగుతున్నా. మరి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు పని చేస్తున్నప్పుడు మీరు మంత్రి పదవికి అర్హులా కాదా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా ఒకరేమో కమిషన్ల మంత్రి, ఒకరు కబ్జాల మంత్రి, ఒకరు ప్యాకేజీల మంత్రిగా ఈరోజు పేరు తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజల మనుషులుగా ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తామన్నటువంటి ఒక దీక్షతో ఎందుకు పనిచేయడం లేదో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు ఈరోజు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఏ రకంగానైతే సామాన్య ప్రజలు తీర్పిచ్చినారో మొన్న మేధావులు కూడా తీర్పిచ్చినా కూడా ఇంకా మీకు బుద్ధి రాకుండా తెల్లారే మీటింగ్లు పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇంకా మీరు మీ ప్యాకేజీల కోసం కొట్లాడడం అనేది విడ్డూరంగా ఉన్నది. మీ ప్యాకేజీల కోసం కొట్లాడడం అనేది మరి చిల్లర కొట్లాడ లెక్క ఉన్నది. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు ప్రజా పాలనపైన దృష్టి పెట్టండి. ఇలాంటి మరి చిల్లర పనులు మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 15 నెలల పాలనలో కాంగ్రెస్ మంత్రుల అవినీతిలో కూరుకుపోవడం, ఈ రాష్ట్రాన్ని అంధకారంలో దించడం, అంజనగాడికి దోచుకునే విధానాన్ని పనిచేస్తున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్నదో ఇప్పటికైనా మీరు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీరు అనేకమైనటువంటి అంశాలు, అంతేకాదు ఇప్పుడు ఏ రకంగా వీళ్ళ ఇరిగేషన్ పనిచేస్తూ ఉన్నదో నేను ఒక్క విషయంలో చివరిగా చెప్పదలుచుకున్నా. ఇదొక టెండర్ నోటీసు. టెండర్ నోటీసులో ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్స్ మోర్తులు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి నేషనల్ హైవేస్లో సబ్వే కోసం నిర్మాణం చేసేటువంటి సీసీ కాంక్రీట్లో వీళ్ళు ఒక క్యూబిక్ మీటర్కి 5,155 రూపాయలు, కాంక్రీట్ పర్ క్యూబిక్ మీటర్ 5,155 రూపీస్ తోటి టెండర్ ఫ్లోట్ అవుతుంది. దానికోసం కాంట్రాక్టర్ ముందుకు వచ్చి అదే కాంట్రాక్టర్ 5,155 రూపాయలకు ఒక క్యూబిక్ మీటర్ చొప్పున
ఆర్ఎండ్బిలో రోడ్ వర్క్స్లో నేషనల్ హైవేలో పనిచేస్తున్నప్పుడు ఇరిగేషన్లో అదే పని కోసం మంచిర్యాలలో ఒక మాజీ మంత్రి తమ్ముడికి సంబంధించినటువంటి అంశం రాళ్లవాగు రిటైనింగ్ వాల్ 200 కోట్ల రూపాయల వర్క్ ఒక్క క్యూబిక్ మీటర్కి 7,335 రూపాయలు. 7,335 రూపాయలు అంటే దీని కాస్ట్ 1,91,00,000 రూపాయలు. అంటే 200 కోట్ల రూపాయల్లో దాదాపు 60 కోట్ల రూపాయలు మీరు ఓన్లీ రేట్ ఎస్కలేట్ చేసి మీరు దీంట్లో లోడ్ చేసిన మాట వాస్తవం కాదా? మంత్రి గారు చిలక కొట్టుడు. మంత్రి గారు తెలిసి చేస్తున్నారా? మంత్రి గారికి మరి వారి దృష్టిలో లేకుండా మరి అధికారులు చేస్తున్నారా? ఒక టెండర్లో 200 కోట్ల రూపాయల టెండర్లో 60 కోట్ల రూపాయలు కేవలం ఒకటే ఐటెంలో మీరు యాక్సలరేట్ చేసి దాంట్లో లోడింగ్ చేసిందంటే పని చేయకుండానే ఈ వర్క్కి మధ్యలో అదే వర్క్కి ఇదే సీసీ వర్కు ఇదే ఆర్ఎండ్బిలో మీరు ఇచ్చేటువంటి రేటుకి ఇరిగేషన్లో ఇచ్చేటువంటి రేటుకి 200 కోట్ల రూపాయలకి 60 కోట్ల రూపాయల తేడా ఉన్నది. అంటే ఏ రకంగా దోచుకుంటున్నది ప్రభుత్వం, ఏ రకంగా కాంట్రాక్టర్లకు పంచిపెడుతున్నది, ఏ రకంగా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నది, తద్వారా వీళ్ళు ఎందుకు కమిషన్ తీసుకుంటున్నారో ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలో మంత్రి గారు అని అడుగుతున్నా. ఇది మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నదా లేక అధికారులు మరి కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా? ఇది మోర్తులో ఆర్ఎండ్బిలో ఉన్నటువంటి ఇదే కాంక్రీటు ఒక క్యూబిక్ మీటర్కి 5,155 రూపాయలు ఇస్తే ఇదే 7,335.18 ఇది ఇరిగేషన్లో ఇస్తున్నారు. అంటే దాదాపు 33% లోడింగ్. అంటే 200 కోట్ల రూపాయలకి మీరు దాదాపు 60 కోట్ల రూపాయలు మీరు ఎస్కలేట్ చేసి గుత్తేదారికి దానం చేస్తున్నారా లేకుంటే గుత్తేదారికి జేబులు నింపుతున్నారా? తద్వారా మీరు కమిషన్ తీసుకుంటున్నారా? సమాధానం చెప్పాల. ఏ రకంగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతున్నదో ఇలాంటి కోకొల్లలుగా నా దగ్గర ఆధారాలతో ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు చిన్నపిల్లల్లాగా మంత్రిమండలిలో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ దోపిడీని ఎట్లా అరికడతారు? ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? దాని మీద మీరు దృష్టి పెట్టాల్సిందే కోరుతా ఉన్నాను. పూర్తిగా ఈ రాష్ట్రం అధోగతి పాలవుతున్నది. ఈ రాష్ట్రం ఈ రకంగా దోపిడీకి గురవుతున్నదో నేను ఆధారాలతో కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఇలాంటి ఎన్నో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆస్థాన గుత్తేదారుల జేబులు నింపడం, కమిషన్ల మీద, కబ్జాల మీద, ప్యాకేజీల మీద రాష్ట్రం నడవడం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.